హాయ్ ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 టీమ్స్ అయితే తలపడబోతున్నాయి గౌహతి స్టేడియంలో అయితే. మీరు చూసుకున్నట్టయితే ఈ ఐపీఎల్‌లో బిగ్ ట్రేడ్స్ చేసుకున్న టీమ్స్ ఏవి అంటే టాప్‌లో ఉండేవి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఈ 2 టీమ్స్ అయితే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్‌ని అయితే ట్రేడ్ చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అయితే సంజు శాంసన్ అయితే సీఎస్‌కేకి ట్రేడ్ చేశారు. అండ్ సీఎస్‌కే అయితే జడేజాని అండ్ శామ్ కరన్ అయితే ఆర్ఆర్‌కి అయితే ట్రేడ్ చేశారు. అండ్ చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ ట్రేడ్ అని చెప్పొచ్చు ఈ ఐపీఎల్‌లో అయితే. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ అయితే పాయింట్స్ టేబుల్ అయితే బాటమ్‌లో అయితే ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళ బ్యాటింగ్‌లో అయితే ఆ ఫైర్ పవర్ అయితే ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈసారి కంప్లీట్‌గా అయితే చేంజ్ చేసేశారు. డాడీస్ ఆర్మీ కాస్త బేబీస్ ఆర్మీగా అయితే కన్వర్ట్ అయిపోయింది ఈసారి. లాస్ట్ టైం అయితే పవర్ ప్లేలో అయితే రన్స్ రావడానికి అయితే చాలా కష్టపడ్డారు సీఎస్‌కే అయితే. దానికోసమే సంజు శాంసన్ అయితే ట్రేడ్ చేసుకున్నారు ఆర్ఆర్ దగ్గర నుంచి. లాస్ట్ టైం వాళ్ళ మెయిన్ ఇష్యూ ఆ పవర్ ప్లే. ఎంత ట్రై చేసినా కానీ రన్స్ అయితే వచ్చేవి కాదు. అండ్ అలాగే చాలా కాంబినేషన్స్ కూడా ట్రై చేశారు ఆ పవర్ ప్లేలో అయితే. బట్ ఏవి సెట్ కాలేదు అంతగా. అండ్ దానికోసం తప్పలేదు. అండ్ అలాగే ధోనికి రీప్లేస్మెంట్ కూడా కావాలి కాబట్టి అన్ని విధాల సంజు శాంసనే దానికి సెట్ అవుతారు కాబట్టి తన కోసం వెళ్ళారు. అండ్ తనని ట్రేడ్ చేసుకున్నారు. ఈ చేసుకునే క్రమంలోనే జడేజాని అయితే ట్రేడ్ చేయాల్సి వచ్చింది. తప్పలేదు. అండ్ శామ్ కరన్ని కూడా ట్రేడ్ చేసేసారు ఆర్ఆర్‌కి అయితే. ఇక మీరు ఆర్ఆర్ చూసుకున్నట్టయితే వాళ్ళ కెప్టెన్ లాస్ట్ టైం సంజు శాంసన్ అయితే ఈసారి ట్రేడ్ అయిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్ అయితే అయ్యాడు. అండ్ అలాగే జడేజా కూడా ఇప్పుడు ఆర్ఆర్‌లోకి వచ్చేసాడు కాబట్టి ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తూ ఉంటుంది. బట్ ట్రేడ్ ద్వారా శామ్ కరన్ అయితే తెచ్చుకున్నారు. బట్ తనైతే ఇంజ్యూరీ కన్సర్న్ వల్ల తనైతే ఈ టోర్నమెంట్ ఆడట్లేదు. కంప్లీట్‌గా రూల్ అవుట్ అయితే అయిపోయాడు. తన ప్లేస్‌లో షనకాన్ అయితే తెచ్చుకున్నారు రాజస్థాన్ రాయల్స్ అయితే. చెప్పాలంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అనే చెప్పొచ్చు. లాస్ట్ టైం సంజు శాంసన్ అయితే ఆర్ఆర్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు సీఎస్‌కేకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ రవీంద్ర జడేజా అయితే లాస్ట్ టైం సీఎస్‌కేకి ఆడుతున్నాడు. ఇప్పుడు తను ఆర్ఆర్‌కి అయితే వచ్చేసారు. సో ఇప్పుడు ఆపోనెంట్ టీమ్స్‌గా అయితే మారిపోయారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీళ్ళు ఎలా ఆడతారని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చూడడానికి. దీని గురించి మీరేమనుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ మ్యాచ్ అయితే గౌహతి స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఇది రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ అనే చెప్పొచ్చు. అండ్ ఒకసారి మీరు హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ అయితే 8 మ్యాచ్లు అయితే గెలిచారు. లాస్ట్ 10 మ్యాచెస్‌లో అయితే. చెన్నై సూపర్ కింగ్స్ అయితే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అండ్ ఈ గ్రౌండ్‌లో మీరు యావరేజ్ స్కోర్ చూసుకున్నా గానీ 170 ప్లస్‌గా అయితే ఉంది. చెప్పాలంటే ఇది మంచి పిచ్ అనే చెప్పొచ్చు బ్యాటింగ్‌కి. బ్యాటింగ్‌లో చూసుకున్నట్టయితే చెన్నై కంప్లీట్‌గా అయితే అప్‌గ్రేడ్ చేసుకొని అయితే వస్తుంది. గైక్వాడ్ కూడా కన్ఫర్మ్ చేసేసాడు. ఓపెనింగ్‌లో సంజు శాంసన్ అండ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఆడతారని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసేసారు. అండ్ నెంబర్ 3లో డెవాల్ బ్రెవిస్. సో చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తూ ఉంటుంది బ్యాటింగ్‌లో అయితే. అండ్ బౌలింగ్‌లో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు చెన్నై సూపర్ కింగ్స్‌కి అయితే. అండ్ మీరు అలాగే రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా బ్యాటింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. సో వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. అది బ్యాటింగ్ అయినా కానివ్వండి, బౌలింగ్ అయినా కానివ్వండి. సో 2 టీమ్స్ అయితే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. ఫైనల్‌గా ప్రిడిక్షన్. ఈ మ్యాచ్ అయితే చాలా వరకు చెన్నై గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నారు. అటు నూర్ అహ్మద్ కానివ్వండి, ఖలీల్ అహ్మద్ కానివ్వండి, మ్యాట్ హెన్రీ, అఖిల్ హుస్సేన్. మీరు ఎటు చూసుకున్నా కానీ చెన్నై సూపర్ కింగ్స్ అయితే స్ట్రాంగ్‌గానే కనిపిస్తూ ఉంది. బట్ హెడ్ టు హెడ్ మాత్రమే కొంచెం ఆర్ఆర్ వైపు ఉంది లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నట్టయితే. బట్ ఈ మ్యాచ్ అయితే ఎక్కడో అనిపిస్తూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అని. మీరేమంటారు దీని గురించి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.